నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం కొన్ని సామాజిక అంశాల మీద మనం చేస్తున్న విశ్లేషణలు చాలామందికి నచ్చుతున్నాయి. నేను అనుకున్నది మొట్టమొదటి నుంచి ఒకటే, కొంతమందిలోనైనా మార్పు తీసుకురాగలిగితే మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించినట్లేనని. సో, ఆ విధంగా చూస్తే మనం ఇప్పటిదాకా చేసిన ఈ కామెంటరీ బాక్స్‌లో అంశాలు చాలామందిని ప్రభావితం చేసినట్టే కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని ఆధారంగా చేసుకుంటే. సో, ఇవాళ కూడా అలాంటిదే ఒకటి. బతకడానికి కష్టపడాలి కానీ చావడానికి మాత్రం ధైర్యం కావాలి. చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ సమస్య మనొక్కడికే వచ్చింది, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేదు. వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మనసంతా కలుషితం చేసుకుని చిన్న చిన్న విషయాలకి ఆవేశపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ అనాలోచిత చర్యలకు సంబంధించిన విశ్లేషణ ఈ వారం మనం చేయబోతున్నాం. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒకానొక సమస్య. ఎందుకంటే చాలా సింపుల్ సూసైడ్ చేసుకోవడం. మొన్న మధ్య తమిళనాడులో ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా కాలువలో దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందు ఒకసారి కాఫీ డే ఓనర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పెద్ద చిన్న తేడా లేదు. ఆవేశం, అనాలోచిత చేష్టలే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సో, గడిచిన ఏడాది కాలంలో మన రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య 8,000 దాటిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీన్ని అంగీకరించారు. వీళ్ళలో ఎక్కువ మంది రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, మహిళలు ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్న అంశాల పట్ల వాళ్ళు ఆ ఉచ్చులో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారు. సో, ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే దీని సంఖ్య 1,70,000, మన దేశం మొత్తం మీద అయితే 1,70,000 మంది ప్రతి ఏడాది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని ఒకటి ఉంటుంది నేషనల్ స్థాయిలో. అది చెప్పిన గణాంకాల ప్రకారం అయితే మన దేశంలో మోర్ దెన్ 1,00,000 పీపుల్ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 7 లక్షలు దాటుతుందంటే ఈ ఆత్మహత్యలు అనేవి ఎంత సునాయాసనంగా చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. క్షణికావేశంలో కొందరు, అనాలోచిత చేష్టలతో కొందరు, నాకెవరూ లేరు అనే ఒక న్యూనతాభావంతో ఇంకొందరు, నాకే ఈ సమస్య వచ్చిందని ఇంకొందరు, పలానా వాళ్ళు నాకు సాయం చేయట్లేదు అని ఇంకొందరు, ఆలన లేదు, పాలన లేదు, ఆప్యాయత లేదు, ఓదార్పు లేదు, ఎప్పుడు నిట్టూర్పులు, నిస్పృహలేనా నా జీవితం అంటే అని తానే నిందించుకునేవాళ్ళు ఇంకొంతమంది. ఇలా రకరకాల వ్యక్తులు అనేక కారణాల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం అంటే విలువ లేదు, జీవితం పట్ల అవగాహన లేదు. ఆ సరైన సమయానికి మంచివాళ్ళు లేకపోతే మిత్రులు ఎవరు వాళ్ళకి ఓదార్పునిచ్చేవాళ్ళు లేరు. అలా కొన్నిసార్లు సంఘటనలు జరగచ్చు, కానీ ఎక్కువ శాతం సంఘటనలో మాత్రం అనాలోచితంగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా వాట్ నెక్స్ట్ అంటే సూసైడ్ అలాంటిది వచ్చేసింది. చాతకాని వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారని ఒక పరిశోధనలో ఒక పెద్ద ఆయన చెప్పారు. ఎందుకంటే ఏదైనా చేయగలను నేను, ఏదైనా ఛేదించగలను, ఏదైనా సాధించగలను అనుకున్న వాళ్ళు నిలబడతారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే సవాలు చేసి వాటిని పరిష్కరించుకుంటారు. జీవితం అనేది ఒక ఆట. ఆట ఆడి మనం గెలవాలి, కానీ మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే ఎలాగా? అది జీవితం. కనుక ఇలాంటివి ఎవరెవరు, ఎక్కడెక్కడ, అసలు ఎందుకు ఆత్మహత్యలు అనే వాటిని చేసుకుంటున్నారనే దాని మీద కూడా చాలా పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనల సారమే నేను ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారు అంటే, ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో మహిళలు ఉంటున్నారు, ఆఫ్కోర్స్ పురుషులు కూడా ఉంటున్నారు, రైతులు ఉంటున్నారు, యువకులు ఉంటున్నారు, అలాగే విఫల ప్రేమికులు ఉంటున్నారు, నిరుద్యోగులు ఉంటున్నారు, అప్పుల బాధలు పడలేని వాళ్ళు ఉంటున్నారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అనాథులు ఉన్నారు, మత్తు పదార్థాల పీడితులు ఉన్నారు, బెట్టింగిల్లో డబ్బులు మొత్తాన్ని పోగొట్టుకుని ప్రాణాలు తీసుకునే వాళ్ళు, ఇలా రకరకాల కారణాల చేత వీళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారని.
ఇదంతా ఎన్సీఆర్బీ కూడా ధృవీకరిస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్, వాళ్ళు కూడా దీన్ని నిర్ధారిస్తున్నారు. ఇన్ని వేల మంది ప్రతి సంవత్సరం, ఇన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోతున్నారు అని చెప్పి. ఇక పురుషుల్లో ఆర్థిక లావాదేవీలు, అంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, మనం ఏం చేసినా కలిసి రావట్లేదు అని. చాలా కోయిన్సిడెన్స్ ఉంటాయి దాంట్లో. యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని సంఘటనలని నాకు కలిసి రాలేదు, నా ఫేట్ బాగాలేదు, విధివ్రాత ఎలాగుంది లాంటి పదాలన్నీ వాడేస్తూ వీళ్ళు చనిపోయేలాగా కొంతమంది ఉంటారన్నమాట. బెట్టింగ్, మగవాళ్ళలో ఎక్కువ మంది బెట్టింగ్ ఆడతారు. బెట్టింగ్ ఆడటం మొదలైన తర్వాత, అదేదో ముందు సరదాగా మొదలవుతుంది, అది ఆడటం మొదలుపెట్టిన తర్వాత అది ఒక వ్యసనంలాగా మారిపోతుంది. ఆ వ్యసనం ఎంత దారితీస్తుందంటే వాళ్ళు ఆ ప్రాణాలైనా తీసుకుంటారు, ప్రాణాలైనా తీస్తారు. మనం అంతకుముందు దీని మీద కూడా ఒక ఎపిసోడ్ చేసాం. సో వాళ్ళు చేసే పని ఏంటంటే అబద్ధాలు ఎక్కువ ఆడతారు. తాను తీసుకెళ్తున్న డబ్బు దేనికి ఒక మంచి పనికి ఉపయోగిస్తానని చెప్పి ఇంట్లో తీసుకోవటం, పెళ్లి కాకపోతే ఆ డబ్బుని బెట్టింగ్లో పెట్టేసి పోగొట్టుకోవటం. అలాగే అమ్మానాన్నలను మోసం చేసి డబ్బు తీసుకెళ్తారు, ఫీజనో లేకపోతే ఇంకేదనో చెప్తారు. ఫ్రెండ్స్తో షికార్కి వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో లేకపోతే టూర్కి వెళ్తున్నానని చెప్పేసి గోవా లాంటి ప్రాంతాలకు వెళ్ళి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. క్రెడిట్ కార్డులోంచి డబ్బులు లాగేస్తారు. పెళ్ళైన వాళ్ళైతే భార్య తాలూకు బంగారు నగలను కూడా తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టేస్తారు. ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మొహం చూపించలేక ప్రాణాలు తీసుకుంటారు. సో ఇది ఎక్కువగా జరుగుతున్నది. ఇక రైతు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ మనం చూస్తూనే ఉంటాం. ఆ పురుగుల మందు తాగారు, చనిపోయారు అని చెప్పి. అలాగే పొలాల్లో ఉన్న చెట్లకి హ్యాంగ్ వేసుకొని చనిపోయారు. సో పంటలు అనేవి ఒక గ్యాంబ్లింగ్ లాగా, జోదంలాగా మారిపోయింది. అంటే వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, మనమే ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం కదా, దాని ప్రతిఫలమే ఇలా అకాల వర్షాలు లేకపోతే ప్రకృతి విపత్తులు అనేవి. దీనికి బలైపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది రైతులు. ఆరుగాలం శ్రమపడి పండించి ఆ పండిన పంటలకు ఒకవేళ నిజంగానే కొన్నిసార్లు పండనప్పుడు ఎంతో కొంత వస్తుంది అనుకుంటాం, విపరీతంగా పండుతుంది, కానీ గిట్టుబాటు ధరలు ఎంఎస్పీ అనగా మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా పోతుంది. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, మిగతా వ్యవస్థల్లో ఆఖరికి చెప్పులు తయారు చేసే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ వాడు కూడా తాను చెప్పు ఎంత కమ్మాలో వాడు నిర్ణయించుకుంటాడు. కానీ పాపం రైతు మాత్రం తాను పండించిన వాటికి ఎంత నిర్ణయించాలనేది మాత్రం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల ఎక్కువ మంది తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాక, అప్పు చేసి పండించినందుకు అసలు కూడా రాక, వడ్డీలు వాళ్ళు మీద పడి ఏం చేయాలో అర్థం కాక, ఇది అకాల వర్షం వస్తే అది ఆ పంట కూడా పోయి, ఒకవేళ బాగా పండి ధాన్యాన్ని కళ్ళంలో ఉంచితే వర్షం పడిపోయి మొత్తం కొట్టుకుపోయి, ఇలాగ రకరకాల కారణాల చేత ఒక్క వరి ధాన్యాల గురించి పండించేవాళ్ళే కాదు, మామిడి, నిమ్మకాయలు, బత్తాయిలు, రకరకాలు, ఇంకన్నిటికంటే టమాటా అది ఎప్పుడు అతివృష్టి అనావృష్టి. కొంతకాలంలో 100 రూపాయలకి వెళ్తుంది, కొన్ని కాలంలో ₹1 ఉంటుంది. రోడ్ల మీద పారేస్తారు వాళ్ళందరూ. ఎందుకంటే ఒక చోట ఒక ఏడాది లాభాలు వచ్చినాయి అంటే మిగతా వాళ్ళందరికీ అదే చేస్తారు. అప్పుడప్పుడు అంటుంటారు అగ్రికల్చర్ సైంటిస్టులు, పంట మార్పిడి విధానం చేయాలి. ఒక్కసారి వేసింది ఇంకోసారి కాకుండా ఇలాగ లాభాలు ఏవైతే వస్తాయో అలాంటివి వాళ్ళ తాలూకు సూచనలు కూడా పాటించి చేస్తూ వస్తే ఇలాంటి ఈ చావులకు మనం అందరం చావులను చూడాల్సిన అవసరం ఉండదు. సో ఆ బలహీన క్షణంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఇక వలస కూలీలు కొంతమంది ఉంటారు, ఊరు దాటి వెళ్ళిపోయి గౌరవంగా బతకాలని భావించే వాళ్ళకి కూడా అక్కడ రోజు పనులు దొరకకపోతే భార్య బిడ్డల్ని బతికించుకోలేక ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుని వాళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే రైతు కూలీలు ఇలాగా ఎక్కువ చేస్తున్నారు. ఇందాక మనం అనుకున్న ఆ బెట్టింగ్ రాయల సంగతి సత్యం. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలు. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే ఆడ మగ, అమ్మాయిలు అబ్బాయిలు కూడా 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, అప్పుడప్పుడు రేవు పార్టీలే మనం వింటూ ఉంటాం, పోలీసులు దాడులు జరిగినాయి, రేవు పార్టీల్లో సినీ నడి దొరికింది ఇలా అంటూ ఉంటాం కదా. అక్కడికి కూడా 15 సంవత్సరాల పిల్లడికి ఒక బర్త్డే ఉంటే ఆ పాకెట్ మనీ మనం ₹1,00,000 బర్త్డే చేసుకోపో అని అమ్మ నాన్నలు ఇచ్చి పంపుతున్నారు. కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు అనేదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బిడ్డ అడిగినందుకు ₹1,00,000 ఇవ్వటాన్ని పెద్ద గౌరవంగా భావించి అమ్మ నాన్న ఉన్నంతకాలం ఇలాంటి ఆత్మహత్యలు తప్పవు. పబ్బులకి వెళ్తారు, పబ్బుల్లో కలిసి తాగుతారు, తనాలాడతారు, క్షణికావేశంలో ఒకరినొకడు పొడి చేస్తాడు, అది వేరే విషయం. కానీ అక్కడ
మెల్లగా అలవాటైన డ్రగ్స్ ఇక అది లేదంటే బ్రతకడానికి వీలు లేదనుకునేవాళ్ళు. సూదులతో పొడి చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య హైదరాబాద్లో కూడా ఒక అమ్మాయి అలాగే అమ్మ నాన్నలు ఆ అమ్మాయిని భరించలేక పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కూడా ఆ అమ్మాయి కొట్టడం మొదలుపెట్టింది. అలాగే ఆ అమ్మాయి పోలీసులకు అప్పచెప్పకుండా ఇంట్లో ఉంచితే అమ్మ నాన్నలు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళని చంపేసేది, లేకపోతే ఆ అమ్మాయి అయినా ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. సో డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన అది అది దొరక్కపోతే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీకేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మందికి మెయిన్ ఏంటంటే జీవితం అనే దానికి పట్ల అసలు అవగాహన అనేది ఉండదు. చాలామందిని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంధత్వం, కళ్ళు సరిగా కనపడని ఒక మహిళ ఒక సోదరి ఐఏఎస్ సాధించింది. ఎంత గొప్ప సక్సెస్ స్టోరీ. అవి వీళ్ళకి కనపడవు. పారా ఒలింపిక్స్ అని చెప్పి అంగవైకల్యం లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం ప్రత్యేకంగా ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. గోల్డ్ మెడల్స్, చేతులు లేకుండా కాళ్ళు లేకుండా రన్నింగ్ రేసులో పాల్గొని జిమ్నాస్టిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళకి కనపడరు. ఆ సక్సెస్ గాథలు వీళ్ళకి వినిపించవు. అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఊర్లో వచ్చి రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి సహకార పంట విధానాన్ని కోఆపరేటివ్ అగ్రికల్చర్ అదే ఫార్మింగ్ని పెట్టేసి లక్షల లాభాలు వచ్చేలాగా చేస్తున్న ఒక యంగ్ సైంటిస్ట్ గురించి వీళ్ళు తెలుసుకోరు. ఎంతసేపటికి తమకే ఎందుకు జరుగుతుంది, తమని ఎవడో ఆదుకోవట్లేదు, ఎవడో వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎంతమందికి ప్రభుత్వం ఇస్తుంది? మన రాష్ట్రంలో ఉదాహరణకు 5,30,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో ఒక 40 lakhs వరకు అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో లెక్కేస్తే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జీతాలు ఇవ్వడానికి సరిపోని బడ్జెట్తో వెళ్తున్న ఈ చోట ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలంటే కష్టమే. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినది కాన్సెప్ట్ స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అలాగే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మన మిక్స్డ్ ఎకానమీ అంటే ఉమ్మడి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక పక్క పబ్లిక్ ఉంటుంది, ఒక పక్క ప్రైవేట్ కూడా. ప్రైవేట్ సాధారణం ఏంటి, ఒక్కొక్కడికి ₹1,00,00,000 వార్షిక వేతనంతో కూడా ఉద్యోగాలు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు సుందర్ పిచాయి ప్రతిరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడా? సో గొప్ప ప్రైవేట్ శాఖలు అంటే ప్రైవేటీకరణ మనం అస్సలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కావాలని దివాళా తీయించి ఆ సంస్థలు మూసేయటం దాన్ని అస్సలు అంగీకరించాల్సిన ప్రసక్తే లేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కాకుండా మనకు తోచిన మన మేధస్సుకు సరిపడా మన జీవన భృతికి అవసరమైన ఉద్యోగాల్లో స్థిరపడిపోకుండా ప్రతి చిన్నదానికి ఎవరి మీదో ఆధారపడటం అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మొదలవుతుందో అది ఆత్మ న్యూనతాభావానికి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎవరైనా కలిసే అవకాశం ఉండదు, కలవాల్సిన అవసరమే లేదనుకుంటుంటారు. అలాగా కొంతమంది చాలామంది ఈ జీవితం అంటే కొంతమందికి అసలు విలాసమే. ఏ రోజుకో పైసలు తగ్గిపోయినా కూడా ఆ రోజు జీవితం ఎందుకురా దీని డాష్ జీవితం అని తమకు తామే బూతులు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్వయం ఉపాధితో తాను బతకడం కాకుండా 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎన్నో విజయ గాథలు, సక్సెస్ స్టోరీస్ మనం ప్రతిరోజు మీడియా పుణ్యమాన్ని చూస్తున్నాం. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు. అలాంటివన్నీ విని ప్రేరణ పొంది మనం కూడా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచన విధానాన్ని ఇలాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరో అర్థం కాదు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆత్మహత్యల్ని ఆపలేమా? ఇలాగే ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసేసుకోవటం ఇది ఒక్కటే సులువు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? పెళ్ళైతే అమ్మ నాన్న లేకపోతే మీ భార్య బిడ్డల్ని, పెళ్ళి కాకుంటే అమ్మ నాన్నల్ని, అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేసి మీరు వెళ్ళిపోతారా? ఎంత పిరికి చేస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఖచ్చితంగా కొంతమందినైనా ఆలోచింపజేస్తాయి. అసలు ఏ పరిస్థితులు ఈ ఆత్మహత్యలకు ప్రేరణ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. అసలు ఇలా చేస్తున్న వాటికి ఏమైనా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉత్తినే మనం సమస్యను తీసుకొచ్చి అలా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఆ సమస్య పరిష్కారానికి అన్వేషణ కూడా మనం చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు, ఎంతోమంది సోషల్ సైంటిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అధ్యయనాలు చేసి ప్రపంచవ్యాప్తంగా నివేదికలు సమర్పించారు.
వాళ్ళలో డాక్టర్ జాన్ డ్రాపర్ అని ఒక పెద్ద సైకాలజీ సైంటిస్ట్. ఆయన రాసిన పుస్తకంలో లేకపోతే ఆయన చేసిన అధ్యయనాల్లో కొన్ని నివేదికలు ఆయన బయటపెట్టి ఎలాగ మనం ఆత్మహత్యల్ని ఆపగలం అనే దాని మీద ఆయన కొన్ని సూచనలు చేశారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఆత్మహత్య అనే కోరిక ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలోనే కొంచెం మార్పు వస్తూ ఉంటుందట. ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకోవటం, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే ఇంట్రోవర్ట్స్ అంటాం కదా, ఎవరిని కలవాలని అంటే సొసైటల్ వాళ్ళకి సోషలైజేషన్ ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఎక్కడో మూలం కూర్చోవాలని ప్రయత్నిస్తుంటారు. అది సూసైడల్ టెండెన్సీ అని చెప్తారు ఆయన. అలాగే గతంలో వాళ్ళ జీవితంలో ఏదైనా చిన్నప్పుడు కానీ లేకపోతే ఇంకొక స్టడీ అప్పుడు కానీ ఏదైనా ఒక భీకరమైన సన్నివేశాన్ని వాళ్ళు చూసుంటే అది ముద్రలో పడిపోతుంది. అది అమ్మ చావు కావచ్చు, నాన్న యాక్సిడెంట్ కావచ్చు, అక్క ఎవడో బలవంతం చేసింది, ఇలాంటి సంఘటనలు. అర్ధరాత్రి సడన్గా ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, మన ఇళ్ళ పక్కనే. అవన్నీ చూసి చెలించిపోయి ఇక వాళ్ళకి ఒక మానసిక బాధ ఏర్పడి ఎందుకు జీవితం అని చెప్పి వాళ్ళు ఆ జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని కూడా ఆయన చెప్తున్నాం. అలాంటి వాళ్లకు మేము తోడున్నాము అని చెప్పి ఒక భరోసా అంటే గట్టిగా కౌగిలించుకుని వాడిని వదిలిపెట్టం కాదు, భుజం మీద చేయి వేసి ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పి ఒక ఆపన్న హస్తం జీవితాన్ని పట్ల వాడికి ఆశను రేకొల్పుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. మనం వెంటబడి వాళ్ళకేం ధైర్యాన్ని ఏమి చెప్పనక్కర్లా. పిరికితనంతో ఏదైనా చేసుకోవాలనుకున్న వాడి ముఖంలో కనపడుతుంది అప్పుడే ఫీలింగ్. వాడన్నీ జీవితం ఏముందిలే అంటే ఫిలాసఫీ మాట్లాడుతుంటే అప్పుడే మనకు అర్థమైపోవాలి ఇది సూసైడల్ టెండెన్సీ అని. అలాంటి వాళ్ళని మనం పట్టుకొని చేరదీసి చేయవచ్చు. 10 మందిలో తిరగలేకపోవటం, లేకపోతే రకరకాల కారణాల వల్ల తిరగలేకపోవటం, అది ఒక్కటే. అలాంటి వాళ్ళకి బిహేవియరల్ థెరపీ అని చెప్పి ఒక సైకాలజీలో ఒక ఇది ఉంది. అది మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి కూడా కొంచెం తగ్గించవచ్చు. ఆ ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉంటే, తీవ్రత అతని తాలూకు తీవ్రత ఎక్కువగా అనుకుంటే దానికి మెడికేషన్ కూడా అవసరం అని చెప్పి ఆయన చెప్తున్నారు, డాక్టర్ జాన్ డ్రాపర్. దాన్ని మనం కనుక ఆలోచించగలిగితే ఇక ఇంకొంతమందికి సుదీర్ఘమైన వ్యాధులు, ఎంతసేపటికి ఏంట్రా మంచం మీద పడుకుని ఉంటావు రోగిలాగా అని ఎవడన్నా అన్నాడంటే ఎందుకు నా జన్మ అని చెప్పి బాధపడుతుంటాడు. అంటే స్టమక్ పెయిన్ కొంతమందికి, మైగ్రేన్ కొంతమందికి, ఇలాగ. అంటే అది డెఫినెట్గా అది మంచి సరైన వైద్యం దగ్గరికి వెళ్తే అది క్యూర్ అవుతుంది. కానీ వాళ్ళకి ఆ సమయం కూడా ఉండదు, ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాదు. దీర్ఘవ్యాధి, ఎప్పుడు నేను వ్యాధిగ్రస్తున్నే అనే ఒక భావం ఉన్న వాళ్ళు కూడా ఈ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారట. అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సరైన వైద్యం దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు బ్రతికే ఆస్కారం ఉన్నది. వాళ్ళకి వైద్య సాయం అందించాల్సిన అవసరం. ఇక కుటుంబ పరిస్థితులు, కుటుంబమే ఎక్కువ మంది ఎక్కువ ఔషధాన్ని ఇస్తుందట. ఆ ఔషధం పేరేంటో తెలుసా? ఆలంబన. ఏది భరోసా. మీకేం ప్రాబ్లం లేదు నాన్న, నీకు ఉద్యోగం ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఏం ప్రాబ్లం, దానికోసం ఎందుకు ఎంత బాధపడుతున్నావు, మనకు బాగానే ఉంది కదా, మనం కలిసి బ్రతకగలం కదా. అలాంటి భరోసా ఇవ్వగలిగితే, ఏంట్రా బాబు నన్ను ఊళ్ళోకి వెళ్తే నేను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఉద్యోగం చేయట్లేదా అని అడుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను అని కాకుండా, ఈడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుందమ్మా, నీకంటే కొంతమంది ముందు లేరు, నువ్వు కొంచెం అనుకున్నావు అంతే కదా అనే ఒక ఓదార్పు పూరితమైన భాష మనం అమ్మ నాన్నలుగా లేకపోతే స్నేహితులుగా కనుక చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళలో ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆలోచనకు దూరంగా వెళ్తారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకి విజయగాథలు వినిపించారు, సక్సెస్ స్టోరీస్. ఈ మధ్యకాలంలో టీవీల్లో తెగ వస్తున్నాయి, ఈ రీల్స్ రూపంలో కూడా వస్తున్నాయి. అసలు ఏమాత్రం ఒక స్టాండర్డ్ ప్రామాణిక భాష కూడా మాట్లాడకుండా ఒక రకమైన మాండలికాల్లో మాట్లాడేవాళ్ళు కూడా ఎంత చక్కని రీల్స్ చేస్తున్నారంటే మంచి మంచి సందేశాలు ఇస్తున్నారు. ఆ భాషకి, ఆ మాండలిక భాషకి మనకు ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడో ఒక అమ్మతనాన్ని మనం చూస్తున్నట్టు మాండలిక భాషలో. సో అలాంటివన్నీ వాళ్ళకు చూపించాలి. ఎంతసేపటికి జబర్దస్త్లో ఇంకేవో కార్యక్రమాలు కాదు, అది కాసేపు నవ్వుకుంటాం మళ్ళీ మామూలు అయిపోతాం. అలా కాదు, హృదయం మీద పనిచేసే సక్సెస్ స్టోరీస్. ఇందాక మనం చెప్పిన అంధత్వం ఉన్న సోదరి ఐఏఎస్ సాధించడం, అలాంటివన్నీ మనం కనుక వాళ్ళకి అలా రీడింగ్ హ్యాబిట్ ఒకటి నేర్పించాలి.
చిన్నప్పటి నుంచి చాలామంది బిడ్డలు చదవడం నేర్చుకుంటారు. లైబ్రరీకి వెళ్తే ఏది పడితే అది కాదు, వాళ్ళ తాలూకు అభిరుచిని బట్టి ఆ పుస్తకాలను మనం కేవలం వాళ్ళకి డిగ్రీకి సంబంధించిన పుస్తకాలే కాకుండా ఇలాగ సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ కలిగిన కొన్ని పుస్తకాలను కూడా ఏరి ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చి చదివించి ఉండటం వల్ల కూడా వాళ్ళని అటువైపు ఎందుకంటే ఆ చదువుతున్న సాహిత్యంలో ఏదో మన ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ గారి పదండి ముందుకు పదండి లాంటివి ఏమన్నా నేను సైతం ప్రపంచానికి సమిధిని కొట్టి ఆహుతిస్తాను లాంటివి చదివారంటే డెఫినెట్గా అగాధము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమన్నతులే అని శ్రీశ్రీ గారు రాసిన ఆ పాట ఎవరో విని ఆత్మహత్య చేసుకోవటం మానేశారట. అలాగే సాహిత్యం కదా. అలాగే నేను సాహిత్యంతో పాటు మంచి మృదు మధురమైన సంగీతాన్ని హరిప్రసాద్ చౌరస్య, లాల్గుడి జయరామన్ గారు అలాంటి పెద్ద పెద్ద మన ఎంఎస్ అమ్మగారు వీళ్ళు పాడిన ఇవి క్లాసికల్ మృదుత్వంతో ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడో మన సూదింగ్ మన హృదయాన్ని తాకుతుంటాయి. అలాంటి సంగీతాలు కనుక వినిపిస్తే కళ్ళు మూసుకుని వింటూ వింటూ నిద్రలోకి జారుకుంటారు. కానీ శాశ్వత నిద్రలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు మానేస్తారు. అది మనం చేయాల్సింది. సో ఇవన్నీ కొన్ని పరిష్కారాల మార్గాలు కదా. కానీ ప్రతి ఒక్కరు అనుకోవాల్సింది తమకు తానే ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వాళ్ళు జీవితం అనేది జీవించడానికి, అర్ధాంతరంగా ఆపేయడానికి కాదు. జీవితం అనేది 10 మందికి ఆదర్శంగా నిలవడానికి, అర్ధాంతరంగా ఆపేయడానికి కాదు. జీవితం ఆట ఖచ్చితంగా ఆడి గెలవాలి. ఇలాంటి నిశ్చయాలతో కనుక ఆ యువతరం ఉంటే గెలుపుని ఓటమిని ఒకేలాగా భావించే మనస్తత్వం వాళ్ళకి అలవడుతుంది. తద్వారా ఆత్మహత్యలు చేసుకోకూడదు, మనము గట్టిగా నిలబడాలి, రేపటి సమాజం కోసం మనం ముందుకు సాగాలి అనే ఒక భావన వాళ్ళలో వస్తుంది. జీవితం నిజంగానే జీవించడానికే కదా. ఇది ఇవాల్టి కామెంటరీ బాక్స్లో మనం మాట్లాడుకున్న ఒకానొక అంశం. ఇది కనీసం కొంతమందికైనా చేరుతుందని, లేకపోతే వాళ్ళలో పరివర్తన తీసుకొస్తుందని చెప్పి ఆశిద్దాం. వచ్చే వారం మరొక సామాజిక రుగ్మత గురించి నేను మీతో మాట్లాడడానికి వస్తాను కామెంటరీ బాక్స్లో. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.